హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్యామ్ ఇన్స్టిట్యూట్. సో మనం డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా జనవరి 24వ తారీఖు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్ ఏమున్నాయో ఒకసారి చూద్దాము. సో మనం ఇక్కడ డిస్కస్ చేసే కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో మనం ప్రతిరోజు న్యూస్ పేపర్స్ని బేస్ చేసుకొని చెప్పడం జరుగుతూ ఉందండి. సో మీరు ఎవరైనా లాస్ట్ టైం మనకి ఏపీకి సంబంధించి కానిస్టేబుల్ ప్రిలిమినరీ ఎగ్జామ్ జరిగిందో, ఎవరైతే లాంగ్ స్టాండింగ్లో ఒక 1 year నుంచి ఏదైతే న్యూస్ పేపర్ చదువుతూ సొంతగా నోట్స్ తయారు చేసుకున్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మీ అందరికీ మీకు ఐడియా ఉండే ఉంటుంది. సో మీ యొక్క నోట్స్ని చెక్ చేసుకుంటే మ్యాక్సిమం 90% అండి, 90 కదా 95% నుంచి దగ్గరగా ఏవైతే న్యూస్ పేపర్స్, ద హిందూ న్యూస్ పేపర్, ఈనాడును కానివ్వండి, సాక్షి కానివ్వండి, ఈ న్యూస్ పేపర్స్ 3 సరిపోతాయి అభ్యర్థులకి. వీటిల్లోవే ఎగ్జామినర్ అడగడం జరిగిందండి. సో వీటిని బేస్ చేసుకొని మనము ఇక్కడ కరెంట్ అఫైర్స్ ప్రతిరోజు డిస్కస్ చేసుకోవడం జరుగుతూ ఉంది. సో ఒకసారి మీ సొంత నోట్స్ అంటూ ఉండవలసిన అవసరం ఎంతైనా ఉందండి. సో ఇన్ జనరల్గా మార్కెట్లో దొరికేవి కాకుండా మార్కెట్లో దొరికేవన్నవి అడిషనల్ అండి. అవి జస్ట్ మనకి బూస్టప్పే తప్ప అది ఫండమెంటల్ అనేది కాదు. సో మీరు ప్రతిరోజు ఏదైతే మనకి హిందూ పేపర్, ఈనాడు పేపర్, సాక్షి పేపర్, సో ఈ మూడింటికి సంబంధించి సొంతగా నోట్స్ తయారు చేసుకుంటే రాబోయే పోటీ పరీక్షల్లో అంటే 2023 నుంచి 2023 డిసెంబర్ ఎండింగ్ వరకు ఏదైతే పోటీ పరీక్షలు జరుగుతాయో వీటికి మీకు విజయాన్ని చేకూర్చే అవకాశాలు చాలా మెండుగా ఉంటాయి. సో దాంట్లో భాగంగా ఈరోజు మనము జనవరి 24కు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్ ఒకసారి చూద్దాము. సో దాంట్లో చూసినట్లయితే మనోళ్లకు కొలువుల కలవరం అని చెప్పేసి ప్రధానంగా ఒక ఈవెంట్ రావడం జరిగిందండి. సో మనం న్యూస్ పేపర్ చదువుతున్నప్పుడు కూడా న్యూస్ పేపర్లో మనం అంతా తీసుకోవాల్సిన అవసరం లేదండి. ఎగ్జామినర్కి ఏం కావాలి, సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏం కావాలని మాత్రమే పికప్ చేసుకోవాలి. మొత్తము ఉన్నదన్నట్టు మొత్తం మళ్ళీ మన సొంత నోట్లోకి కాపీ చేసుకోకూడదు. అలా చేసుకుంటే ఇబ్బందులు అవుతాయి. సో ఇక్కడ ఇది ఓవరాల్గా ఇది ఎందుకు చెప్పడం జరిగింది అంటే ఇది ఒకసారి మనం చూద్దాము. దీంట్లో భాగంగా అమెరికాలో భారీ సంఖ్యలో ఉద్యోగాలు కోల్పోతున్న భారతీయులు, పెద్ద ఎత్తున లే ఆఫ్లు ప్రకటించిన ఐటీ సంస్థలు, లే ఆఫ్ మనం లాస్ట్ వీడియోలో కూడా డిస్కస్ చేసుకోవడం జరిగిందండి. లే ఆఫ్, మూన్ లైట్ అనే పదాలు వార్తల్లోకి వచ్చినాయని చెప్పేసి, లే ఆఫ్ అంటే ఉద్యోగులను తొలగించడం అని, మూన్ లైట్ అంటే ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలు అంటే ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తూనే ఇంకో 2-3 కంపెనీల్లో ఉద్యోగం చేయటాన్ని మనం మూన్ లైట్ అని అంటామని చెప్పేసి మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసుకోవడం జరుగుతుందండి. సో ఎప్పుడైనా మనము ఇలాంటివి న్యూస్ పేపర్లు చదివేటప్పుడు ఒక లింక్ దొరుకుతుందండి. అంటే మనకి ఆ విషయం గురించి చదువుతూ ఉన్నప్పుడు ఇంకొక అడిషనల్ పాయింట్ వస్తూ ఉంటుంది, దాన్ని యాడ్ చేసుకుంటూ ఉండాలి. సో ఈ ఆర్టికల్ అనేది మనకి ఈరోజు కొత్త కాదండి. మనం లాస్ట్ వీక్లో కూడా ఈ ఆర్టికల్ గురించి డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఎందుకు అంటే ఇవైతే మనకి ఉద్యోగాలు పోతున్నాయి కాబట్టి, ఇది ఇంటర్నేషనల్ ఇష్యూ కాబట్టి, వార్తల్లో బాగా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎగ్జామినర్ ఇలాంటివి ఎక్కువగా ఫోకస్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. సో దాంట్లో భాగంగా లే ఆఫ్ను ప్రకటించిన ఐటీ సంస్థలు, ప్రవాసుల మెడపై కత్తిలా H1B వీసాల నిబంధనలు, తీవ్ర ఆందోళనలో వేల కుటుంబాలు. సో ఓవరాల్గా చెప్పడం జరిగిందండి. ఇది కూడా ఏంటి ఆ ఉద్యోగాల పరిస్థితి ఏంటి అని చెప్పి స్వరం రాయడం జరిగింది. సో ఇంకా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో కావాల్సింది ఈ పాయింట్ అండి. సో నీకు పేపర్లో సెలెక్టెడ్గా చదువుకోవడం అనేది ఇక్కడ ఆర్ట్. సో నువ్వు 1 month కరెక్ట్గా పేపర్ చదువుకొని అనాలిసిస్ చేసుకుంటే సెకండ్ మంత్ నుంచి నీకు ఏం చదవాలి ఏం చదవకూడదు నీకు అర్థమైపోతుంది. సో దాంట్లో భాగంగా అమెజాన్లో 18,000 ఉద్యోగాలు తీసేయడం జరిగింది. గూగుల్లో ఏదైతే గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్లో 12,000 ఉద్యోగాలు తీసేయడం జరిగింది. ఫేస్బుక్ మాతృ సంస్థ మెటా అని చెప్పేసి ఉంటుంది, దాంట్లో 11,000 ఉద్యోగాలు. సో గూగుల్లో 12,000 ఉద్యోగాలు, మైక్రోసాఫ్ట్లో 10,000 ఉద్యోగాలు, సేల్స్ ఫోర్స్లో 8,000 ఉద్యోగాలు, ట్విట్టర్లో 3,700 ఉద్యోగాలు, స్నాప్చాట్లో 1000 ఉద్యోగాలు, స్పాటిఫై అని చెప్పేసి ఇది ఒక మ్యూజిక్కి సంబంధించిందండి. సో ఇది సంగీత విభాగ సేవలు అని చెప్పేసి దగ్గరగా దీంట్లో 6,600 మంది ఉన్నారండి. సో 6,600లో 6% అంటే దగ్గరగా వీళ్ళని 400 మందిని తీసేశారు అని చెప్పేసి మనకి ప్రధానంగా ఆర్టికల్ రావడం జరిగిందండి. సో ఇదైతే మనకి నవంబర్, డిసెంబర్, జనవరి, సో ఈ 3 monthsలోనే దగ్గరగా ఇన్ని ఉద్యోగాలు తీసేశారు అని చెప్పేసి మనకు ప్రధానంగా ఆర్టికల్ రావడం జరిగింది. సో రేపు మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో దీని గురించి అడగడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఏవైతే ఇక నవంబర్, డిసెంబర్, జనవరి దీనికి సంబంధించి అమెరికాకు చెందిన ప్రముఖ వార్తా సంస్థ వాషింగ్టన్ పోస్ట్, ఏదైతే మనకి వాషింగ్టన్ పోస్ట్ అని చెప్పేసి ఉంటుందండి. సో వాషింగ్టన్ పోస్ట్ అని ఉంటుంది. ఈ వాషింగ్టన్ పోస్ట్ వాళ్ళ కథనం ప్రకారము ఈ యొక్క స్టాటిస్టిక్స్ అనేవి తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి మనకు ప్రధానంగా ఆర్టికల్ రావడం జరిగింది. సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రేపు ఖచ్చితంగా నవంబర్, డిసెంబర్, జనవరి అంటే రాబోయే ప్రిలిమ్స్లో కానివ్వండి, ఎస్ఐ ప్రిలిమ్స్లో కానివ్వండి, లేకపోతే మెయిన్స్లో కానివ్వండి, లేకపోతే కానిస్టేబుల్ మెయిన్స్లో కానివ్వండి, ఏదైతే
నవంబర్, డిసెంబర్, జనవరి, సో లాస్ట్ 3 monthsలో దీనికి సంబంధించి ఏ కంపెనీలో ఎన్ని ఉద్యోగాలు పోయినాయి, ఇట్లా లే ఆఫ్ ప్రకటించారు. సో ఏదైతే మనకి వాషింగ్టన్ పోస్ట్ అనే వార్తా కథనం ప్రకారం అని చెప్పేసి ఎగ్జామ్లు అడగడానికి పాసిబిలిటీ ఉంటుందండి. ఎందుకంటే ప్రీవియస్ కొన్ని ఎగ్జామ్లు అడిగిన చరిత్ర ఉంది. సో ఏదైనా మనం ఫస్ట్ ప్రీవియస్ పేపర్స్ని బేస్ చేసుకొని మాత్రమే మనం ప్రిపరేషన్ కొనసాగించాలి. సో దాంట్లో భాగంగా ఖచ్చితంగా వాషింగ్టన్ పోస్ట్ అమెరికాకు సంబంధించినటువంటి ఒక వార్తా సంస్థ అని చెప్పేసి మీరు గుర్తుంచుకోవాలి. నవంబర్, డిసెంబర్, జనవరి అని చెప్పి ఇప్పుడు దాకా అండి. సో ఫ్యూచర్లో ఏం జరుగుతాయి మీకు అప్డేట్ ఇస్తాను. బట్ ఇప్పటిదాకా ఈ వీడియో చేసేదాకా మాత్రం నవంబర్, డిసెంబర్, జనవరి కలిపి దగ్గరగా ఏవైతే పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీస్ ఉంటాయో ఇవి గుర్తుంచుకోండి సరిపోతుంది. ఇంకా స్విగ్గీ అని, జొమాటో కూడా ఉన్నాయి. బట్ ఎక్కువగా మనకి అమెజాన్, గూగుల్, ఫేస్బుక్, మైక్రోసాఫ్ట్ ఇలాంటివి, ట్విట్టర్ ఇలాంటివి మెయిన్ ఇంపార్టెంట్ అండి. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే కేరళలో నోరో వైరస్ కలకలం, ఇద్దరికి పాజిటివ్ అని చెప్పేసి ప్రధానంగా మనకి ఈరోజు ఆర్టికల్ రావడం జరిగిందండి. సో ఏదైనా ఒక వైరస్లు కానీ, బ్యాక్టీరియాలు కానీ ఇలాంటివి దాడి చేసినప్పుడు ఏ రాష్ట్రంలో వచ్చినాయి, ఏ దేశంలో వచ్చినాయి అని చెప్పేసి ఖచ్చితంగా మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో మనకి రేపు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదైతే ఇక నోరో వైరస్ రీసెంట్గా ఏ స్టేట్లోకి రావడం జరిగింది అని అడగడం జరుగుతుంది. కింద ఆప్షన్స్ ఇస్తాడు, కేరళ, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి. సో గుర్తుంచుకోవాలి. అదేవిధంగా లంపీ స్కిన్ డిసీజ్ అని చెప్పేసి అంటామండి. సో ఈ యొక్క క్యాటిల్స్కి వస్తూ ఉంటుంది. ఫస్ట్ రాజస్థాన్లో ఎరప్ట్ అయిందని చెప్పేసి, అదే మంకీ ఫాక్స్, దాన్ని ఎంఫాక్స్గా పేరు మార్చారని చెప్పేసి మీ అందరూ కరెంట్ అఫైర్స్లో చదువుకునే ఉంటారు. సో దాన్ని ఫస్ట్ కేరళలో ఎరప్ట్ అయిందని, అదేవిధంగా రీసెంట్గా నోరో వైరస్ ఎక్కడ వచ్చిందంటే కేరళ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సో దీంట్లో భాగంగా ఒకసారి మనం చూస్తే ఓవరాల్గా ఈ ఆర్టికల్లో అయితే మనం నోట్స్ తయారు చేసుకోవడానికి అయితే ఏం లేదండి. సో ఈ పాయింట్ నీకు తెలిసి ఉండాలి. అంతేగాని నువ్వు మొత్తం పాఠశాలలో చదువుతున్న 62 మంది విద్యార్థులకు వాంతులు, డయేరియా లాంటి లక్షణాలు కనిపించాయని, వీరు నమూనాను ల్యాబ్కి పంపించక అందులో 2 పాజిటివ్గా నిర్ధారణ అయిందని చెప్పేసి ఇవన్నీ నోట్స్ తయారు చేసుకోకూడదండి. సింపుల్గా ఏదైతే మనకి ఈ నోరీ వైరస్ ఉంటుందో దీన్ని నోరో వైరస్ అని చెప్పేసి అంటామండి. ఇది ఒక వైరస్. సో ఇది ఒక అంటువ్యాధి, వెరీ ఇంపార్టెంట్ అండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కమ్యూనికేబుల్ డిసీజెస్, నాన్ కమ్యూనికేబుల్ డిసీజ్, అంటువ్యాధులు ఏంటి, అంటువ్యాధులు కానివి ఏంటి అని ఎగ్జామ్లో అడుగుతారు. లేదా కొన్ని ఆప్షన్స్ ఇచ్చి వైరస్ ఏది, వైరస్ కానిది, వీటిలో బ్యాక్టీరియాలు ఏవి, వైరస్ ఏవి అని అడగడానికి పాసిబుల్ ఉంటుంది. కరోనాది అనేది వైరస్. సో అదేవిధంగా మనం లంపీ స్కిన్ డిసీజ్ అనేది ఏంటి, అదేవిధంగా లంపీ స్కిన్ డిసీజ్ అనేది ఏంటి, అది బ్యాక్టీరియా, వైరస్ అండి. అది వచ్చేసి మనము క్యాప్రీ పాక్స్ అని చెప్పేసి ఉంటాము. సో క్యాప్రీ పాక్స్ అనే వైరస్ ద్వారా మనకి లంపీ స్కిన్ డిసీజ్ రావడం జరుగుతుంది. ఇలా ఎగ్జామ్లో అడగడానికి పాసిబిలిటీగా ఉంటుంది. సో మనం ఏదైతే నోరో వైరస్ అనేది, నోరో అనేది ఒక వైరస్, ఇది ఒక అంటువ్యాధి అని కూడా అంటాము. సో ఇది ఎక్కువగా శీతాకాలంలో ఎక్కువగా వస్తుంది కాబట్టి దాన్నే మనము ఏదైతే ఈ యొక్క నోరీ వైరస్ ఉంటుందో దీన్ని మనం వింటర్ వామిటింగ్ బగ్ అని కూడా అంటామండి. సో మనకి వింటర్ వామిటింగ్ బగ్ అని కూడా అంటామన్నమాట. సో వింటర్ వామిటింగ్ బగ్ అని కూడా దీన్ని పిలుస్తాము. సో ఓవరాల్గా ఈరోజు మనకి కేరళలో రావడం జరిగింది అనే పాయింట్ గుర్తుంచుకోండి. సో కొంచెం బ్యాక్గ్రౌండ్కి వెళ్తే మనం ఏదైతే ఈ యొక్క నోరీ వైరస్ ఉంటుందో ఈ యొక్క నోరీ వైరస్నే మనము 1968లో అమెరికాలో గుర్తించడం జరిగిందండి. ఫస్ట్ టైం మనకి 1968లో అమెరికాలో గుర్తించడం జరిగింది. దీన్ని నార్వక్ వైరస్ అని కూడా అంటారండి. నార్వక్ వైరస్. సో మనకి నార్వక్ వైరస్ అని, నోరో వైరస్ అని కూడా అంటారు. సో ఈ పాయింట్ కూడా మనం వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో మొత్తము నోరో వైరస్కి 3 పేర్లు ఉన్నాయి. ఒకటి నోరో వైరస్ అంటాము, ఇంకొకటి నార్వక్ వైరస్ అంటాము, ఇంకొకటి ఏదైతే వింటర్ వామిటింగ్ బగ్ అని చెప్పేసి 3 పేర్లతో కూడా పిలుస్తాము. ఫస్ట్ 1968 అమెరికాలో ఎరప్ట్ అవడం జరిగింది. రీసెంట్గా మన ఇండియాలో ఏ స్టేట్లో ఎరప్ట్ అయిందంటే కేరళ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సరిపోతుంది. సో అదేవిధంగా 2021లో కూడా వచ్చిందండి. ఇది 2022 జనవరిలో కూడా దీని ప్రభావం చూపించింది. సో రీసెంట్గా కూడా మనకి ఈ ఏదైతే మనకి 2023లో కూడా దీని ప్రభావం చూపించింది. సో ఓవరాల్గా మనం గుర్తుంచుకోవాల్సిన అంశాలు. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే మహారాష్ట్ర గవర్నర్ పదవి నుంచి వైదొలుగుతాను అని చెప్పేసి ఈ విషయాన్ని ప్రధానికి చెప్పాను. భగత్ సింగ్ కోశ్యారి ప్రకటన. సో మనం ప్రతి కరెంట్ ఈవెంట్లో ప్రతిసారి డిస్కస్ చేసుకుంటామండి. ఏవైతే గవర్నర్స్ ఉంటారో వాళ్ళు వివాదాస్పదంగా ఉన్న గవర్నర్స్ మాత్రమే చదువుకోవాలి. అందరు గవర్నర్లు బట్టి పెట్టే రోజులు పోయాయి. సో ఎవరైతే వివాదాస్పదంగా అక్కడ ఉన్న ప్రభుత్వం మీద కొంచెం కోల్డ్ వార్ నడుస్తూ ఉంటుందో అలాంటి గవర్నర్ని చదువుకోవాలి. ఫస్ట్ పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 వచ్చేసరికి ఏవైతే ఆ రాష్ట్రాల్లో రీసెంట్గా ఎన్నికలు జరిగితే ఆ రాష్ట్ర గవర్నర్లు చదువుకోవాలండి. ఇక్కడ 2 పాయింట్స్ మీకు అప్లై అవుతాయి. సో మీకు చదువుకునే విధానం కూడా ఇక్కడ మనం డిస్కస్ చేసుకోవడం జరుగుతుందండి. సో మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకప్పుడు ఏంటి
ఉన్నటువంటి సీఎంలు పిఎంలు రాష్ట్రాలు సంబంధించి సీఎంలు పిఎంలు కానివ్వండి, అదేవిధంగా వాటి యొక్క క్యాపిటల్స్ కానివ్వండి, కంట్రీస్ క్యాపిటల్, కంట్రీస్ యొక్క కరెన్సీస్, కంట్రీల యొక్క దేశాల యొక్క పిఎంలు ప్రధానులు ఒకప్పుడు చదివేవాళ్ళం అండి ఒక 5-6 సంవత్సరాల క్రితం. ఇప్పుడు ట్రెండ్ అది కాదండి, మారిపోయింది. సో గవర్నర్స్ చదువుకోవాలి అంటే నువ్వు మొత్తం 28 స్టేట్లు గవర్నర్ చదువుకోవాల్సిన అవసరం లేదండి. 2 పాయింట్లు. ఒకటి, ఏవైతే వివాదాస్పదంగా వార్తల్లో ఉంటారో ఆ గవర్నర్లు, లేదా ఆయా స్టేట్ గవర్నమెంట్లో రీసెంట్గా ఎన్నికలు జరిగితే ఆ ఎన్నికలకు సంబంధించినటువంటి ఆ రాష్ట్రాల గవర్నర్లు మాత్రమే చదువుకోవాలి. ఎగ్జామినర్ బిట్ అక్కడి నుంచే ఇస్తున్నాడు. సో దాంట్లో భాగంగా వివాదాస్పదంగా ఏదైతే మహారాష్ట్రకు సంబంధించినటువంటి భగత్ సింగ్ కోశ్యారి అనే వ్యక్తి వార్తల్లో రావడం జరిగింది. సో ఇతను నేను ఉండను, నాకు పదవి నుంచి నేను తొలగిపోతాను అని చెప్పేసి ఏదో కొంత ఓవరాల్గా చెప్పడం జరిగిందండి. సో నేను తర్వాత ఏదైతే రిటైర్మెంట్ అయిన తర్వాత పుస్తక పఠనం కానివ్వండి, రచన వ్యాసనం చేసి నా శేష జీవితాన్ని గడుపుతాను, ఈ పాలిటిక్స్ నాకు పట్టడం లేదని చెప్పేసి ఓవరాల్గా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ఇలాంటి వ్యక్తులు కొంత అక్కడ ఉన్న ప్రభుత్వానికి కొంత యాంటీగా ఉన్నారు కాబట్టి ఇతని గురించి మనం చదువుకోవాలి. ఇదే కాదండి, దీంట్లో భాగంగా మనము ఏదైతే మనకి తమిళనాడుకు సంబంధించి గవర్నర్ కానివ్వండి, కేరళకు సంబంధించి గవర్నర్ కానివ్వండి, వెస్ట్ బెంగాల్ గవర్నర్కి సంబంధించి కానివ్వండి, అదేవిధంగా మన పక్కన తెలంగాణకు సంబంధించి గవర్నర్ కానివ్వండి, ఖచ్చితంగా వీళ్ళ గురించి మనం తెలుసుకోవాల్సిందే. సో దాంట్లో భాగంగా మనము ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ అని చెప్పేసి ఇతను కేరళ గవర్నర్ అండి. సో ఇతను కేరళ గవర్నర్, బాగా వివాదాస్పదంగా ఉన్నారు. ఇతను 22వ గవర్నర్ కేరళకి అనే పాయింట్ గుర్తుంచుకోవాలి. ఇంకొకటి ఆర్ఎన్ రవి అని చెప్పేసి మనకి తమిళనాడు అండి. ఇతను తమిళనాడు గవర్నరు. సో రవీంద్ర నారాయణ్ రవి అని చెప్పేసి మనకి పూర్తిగా చెప్తామండి. ఆర్ఎన్ రవి అంటే రవీంద్ర నారాయణ రవి. ఇతను తమిళనాడుకి 15వ గవర్నర్గా ఉన్నారు అనే పాయింట్ మనం గుర్తుంచుకోవాలి. ఇతను మొన్న అసెంబ్లీ నుంచి వాకౌట్ చేయడం కూడా జరిగిందని చెప్పేసి మీరు కరెంట్ అఫైర్స్లో చదువుకొని ఉంటారు. సో అదేవిధంగా మనకి పక్కన తెలంగాణకు సంబంధించినటువంటి తమిళసై సుందర్రాజన్ అని చెప్పేసి ఈమె తెలంగాణ గవర్నర్ అండి. ఫస్ట్ తెలంగాణ ఫార్మేషన్ ఇప్పటి నుంచి ఇప్పటి వరకు ఈమె ఉన్నారు ఫస్ట్ గవర్నర్. అదేవిధంగా సివి ఆనంద అని చెప్పేసి మనకి వెస్ట్ బెంగాల్కి సంబంధించిన గవర్నర్గా రీసెంట్గా రావడం జరిగింది. ఇప్పటిదాకా అయితే వివాదాస్పదంగా అయితే ఏమి లేదులే, కానీ ఎందుకైనా మంచిది చదువుకోవాలి. ఎందుకంటే ప్రీవియస్ గవర్నర్ అనేది కొంచెం వివాదాస్పదంగా ఉంది, వచ్చారు, అతని ప్లేస్లోకి ఇతను వచ్చారు. మమతా బెనర్జీ గారు ఇప్పటిదాకా అయితే ఈ గవర్నర్తో మాకు ఎటువంటి ఇబ్బంది లేదు అని చెప్పేసి ఒక 10 days క్రితం స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో దాంట్లో భాగంగా ఇతను కూడా 22వ వ్యక్తే వెస్ట్ బెంగాల్కి. సో ఏదైతే మహారాష్ట్రకు సంబంధించి వచ్చి భగత్ సింగ్ కోశ్యారి కూడా 22వ గవర్నర్. ఖచ్చితంగా ఎన్నో గవర్నర్ అనేది పర్టికులర్గా చదువుకోవాలండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. రేపు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సంబంధించి ఫర్ ఎగ్జాంపుల్ రవీంద్ర నారాయణ్ రవి అనే అతను మన తమిళనాడుకి 15వ గవర్నర్ అని చెప్పేసి మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. రేపు 16వ గవర్నర్గా ఎన్నికయ్యాడు అని చెప్పేసి స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్ ఇస్తాడండి, అది తప్పు. సో ఇలాంటివి ఖచ్చితంగా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకోవాల్సిన అంశాలు. సో ఇవన్నీ నీకు నువ్వు ఇవన్నీ ఎప్పుడు టచ్లో ఉంటావు, ప్రతిరోజు నీకు న్యూస్ పేపర్ చదివి అలవాటు ఉంటే అప్పుడు మాత్రమే నువ్వు ఇలాంటివన్నీ ఒకసారి రివిజన్ చేసుకోగలుగుతావు. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే నేవీ అమ్ముల పదలోనికి వాఘీర్ అనే ఒక జలంతర్గామి ఈరోజు ప్రధానంగా మనకి ఆర్టికల్ రావడం జరిగిందండి. సో ఇక్కడ మీరు ఫోటోలో చూస్తున్నట్టు వాఘీర్ అనేది ఇక్కడ చూస్తే మీకు ఒక జలంతర్గామి అండి. ఇది వార్తల్లో రావడం జరిగింది. ఖచ్చితంగా రేపు మనకి ఎస్ఐ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రిలిమ్స్లో కానివ్వండి, లేదా రాబోయే మెయిన్స్ ఎగ్జామ్లో కానివ్వండి, ఖచ్చితంగా దీని గురించి బిట్ అడగడానికి పాసిబిలిటీ ఎక్కువగా ఉంటుందండి. సో ఎక్కువగా ఉంటుంది కాబట్టి అత్యాధునిక ఆయుధ వ్యవస్థ, వేగంగా దూసుకెళ్లే సామర్థ్యం, గుట్టుగా మోహరించే దమ్ము ఉన్న నూతన జలంతర్గామి ఐఎన్ఎస్ వాఘీర్ అని చెప్పి చెప్తున్నారండి. సో ఐఎన్ఎస్ వాఘీర్ అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో అదేనండి ఐఎన్ఎస్ వాఘీర్ అండి. సో ఇది సోమవారం ముంబైలోని ముంబైలోని నావల్ డాక్యార్డ్, మనకి నావల్ డాక్యార్డ్లో ఇది వేదిక అయింది. దీన్ని పంపించారు అని చెప్పి చెప్తున్నారండి. సో ఇది ఒక కల్వర శ్రేణికి సంబంధించినటువంటి జలంతర్గామి అని చెప్పి చెప్తా ఉన్నారు. సో ఈ యొక్క ఏవైతే మనకి హిందూ మహాసముద్రం కానివ్వండి ఇలాంటి వాటిల్లో దీని యొక్క మేము సముద్ర జలాల్లో శత్రువుల బారి నుండి భారతదేశానికి ఇది వెన్నుగా కాపాడుతుందని చెప్పేసి, సో మనకు నేవీకి సంబంధించి మన బలం ఇంకొంచెం బాగా స్ట్రాంగ్గా అవుతుందని చెప్పేసి ఓవరాల్గా ఈ ఆర్టికల్లో రాయడం జరిగిందండి. సో దీంట్లో భాగంగా మనం చూసినట్లయితే దీనికి సంబంధించి సో మనం ఓవరాల్గా ఇక్కడ కొన్ని గుర్తుంచుకోవాల్సిన అంశాలు ఏంటంటే, ఏదైతే మనకి నావీ చీఫ్ అడ్మిరల్ హరికుమార్ అని చెప్పేసి ఒక పాయింట్ రావడం జరిగిందండి. ఇక్కడ ఓవరాల్గా మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏదైతే నావీ దళ చీఫ్ అడ్మిరల్ ఆర్ హరికుమార్ అని చెప్పేసి, సో అదేవిధంగా లాంఛనంగా భారత నేవీలోనికి ప్రవేశపెట్టారు. సో ఒక అభ్యర్థి ఒక నోట్బుక్ ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దామండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూస్తే మనకి ఏదైతే మనకి ఐఎన్ఎస్ వాఘీర్ దీని గురించి మనం మాట్లాడుతున్నాం. సో సోమవారం ముంబైలోని నావల్ డక్ యార్డ్లో ఇది వేదిక అయింది అని చెప్పి చెప్తున్నారు. సో ముంబై నావల్ డక్ యార్డ్ నుంచి దీన్ని
పంపించారు అని చెప్పి చెప్తా ఉన్నారు. సో అదేవిధంగా ఇది కల్వరి శ్రేణి జలాంతర్గమంలో చివరిది అని చెప్పి చెప్తున్నారండి. సో చివరిది అంటే మొత్తం ఎన్నోది కూడా మనం చూద్దాము. సో అదేవిధంగా 5వది అని చెప్పి చెప్తా ఉన్నారు. సో చీఫ్ ఏదైతే నావీ ఆర్ హరికుమార్ హెడ్గా ఉన్నారు. అదేవిధంగా దీనికి సంబంధించి దీన్ని తయారు చేసింది ఎవరట, మజగాం డాక్ షిప్ బిల్డర్ సంస్థ దీన్ని తయారు చేసింది. సో మజగాం డాక్ అంటే ముంబైలో ఉంటుంది. సో నీకు ఇక్కడ ఒక పాయింట్ వచ్చింది, ఇక్కడ ఒక పాయింట్ వచ్చింది, సో అదే ఇక్కడ ఒక పాయింట్ వచ్చింది, ఇక్కడ 4 పాయింట్స్ వచ్చినాయండి. సో మజగాం డాక్యార్డ్ షిప్ సంస్థ దీని ఫ్రాన్స్ నుంచి బదిలీ చేసిన సాంకేతికత ఇందులో వినియోగించారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో ఇది 5వది. ఏ కంట్రీ సహకారంతో దీనికి టెక్నాలజీ ఉపయోగించి మనం తయారు చేసామని ఎగ్జామ్లో అడుగుతాడు. సో 5. సో ఓవరాల్గా నీకు 5 పాయింట్లు కదవండి. ఇవి కాదండి, ఇంకా చాలా ఉంటాయి, బట్ ఇవి బేసిక్గా నువ్వు గుర్తుంచుకోవాల్సిన అంశాలు. సో దీంట్లో భాగంగా ఏదైతే మనకి ఐఎన్ఎస్ వాగీర్ అనేది దీంట్లో భాగంగా ప్రాజెక్ట్ ఏదైతే మనకి ప్రాజెక్ట్ 75 దీని పేరుతో భాగంగా మొత్తం 6 సబ్మెరైన్స్ని బిల్డ్ చేయాలని చెప్పేసి స్వదేశీ పరిజ్ఞానంతో బిల్డ్ చేయాలని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిక్లేర్ చేయడం జరిగిందండి. సో దాంట్లో భాగంగా 5వదే మనకి వాగీర్, ఐఎన్ఎస్ వాగీర్. సో అంతకుముందు కూడా ఏంటో మనం తెలుసుకోవాలి, ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ అవడానికి పాసిబిలిటీ ఉంది. సో అంతకుముందు సంబంధించి మనము ఫస్ట్ ఐఎన్ఎస్, సో మనకు ఐఎన్ఎస్ కల్వరి అని చెప్పేసి ఒకటి ఉంటుందండి. సో సెకండ్ వచ్చేసరికి మనము ఐఎన్ఎస్ ఖండేరి అని చెప్పేసి ఒకటి ఉంటుందండి. సో మనము ఖండేరి అని చెప్పేసి ఒకటి ఉంటుంది. సో థర్డ్ వన్ వచ్చేసరికి మూడోది వచ్చేసరికి ఐఎన్ఎస్ మనము కరాంజ్ అని చెప్పేసి ఒకటి ఉంటుందండి. సో మనకి కరాంజ్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. అదేవిధంగా 4వది ఐఎన్ఎస్ వేలా అని చెప్పేసి ఒకటి ఉంటుంది. సో 5th వన్ వచ్చేసి ఇంకోటి ఐఎన్ఎస్ వాఘీర్ అని చెప్పేసి ఒకటి ఉంటుందండి. సో ఈ 5th వన్నే మనము వాఘీర్గా మనం డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. సో అంతకుముందు ఏవైతే ఈ 3 ఉన్నాయో, సో ఈ 4 ఉన్నాయో దీన్ని వచ్చేసరికి 2017 డిసెంబర్లో వీళ్ళు ప్రారంభించడం జరిగిందండి. సో అదేవిధంగా ఇది 2019లో చేయడం జరిగింది. అదే మాత్రం ఇది 2021లో రిలీజ్ చేయడం జరిగింది. ఇది కూడా అంతే 2021కి సంబంధించి. సో వాఘీర్ అనేది ఇప్పుడు 2023 జనవరి 23న దీన్ని లాంఛనంగా నేవీలోకి ప్రారంభించడం జరిగిందండి. సో నెక్స్ట్ 6th వన్ లాస్ట్ది ఒకటి ఉందండి. సో మనకి ఐఎన్ఎస్కి సంబంధించి వాష్గీర్ అని చెప్పేసి ఒకటి ఉందండి. వాక్షీర్ అని చెప్పేసి ఇంకొక సబ్మెరైన్ నెక్స్ట్ ఇయర్ కల్లా ప్రారంభిస్తాము అని చెప్పేసి డిక్లేర్ చేయడం జరిగింది. సో ఈ పాయింట్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. 2017 అని చెప్పేసి డిసెంబర్లో, 2019 సెప్టెంబర్లో అని చెప్పేసి, అదేవిధంగా 2021 మార్చిలో అని చెప్పేసి, ఇదే విధంగా 2021 నవంబర్ అని చెప్పేసి. సో ఇది వచ్చేసరికి వాఘీర్ 2023 జనవరి 23 అని గుర్తుంచుకోవాలి. ఇది నెక్స్ట్ ఇయర్ వాక్షీర్ అనేది నెక్స్ట్ ఇయర్ మేము చేస్తాము అని చెప్తున్నారండి. వీటన్నిటికీ ఎవరి దేశ సహకారంతో వీటిని నిర్మిస్తున్నామంటే ఫ్రాన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, ఫ్రాన్స్ కంట్రీ. సో లాస్ట్ అనేది ఏదైతే మనకి మజ్గామ్ డాక్ బిల్డ్ వాళ్ళు దీన్ని బిల్డ్ చేశారు అని గుర్తుంచుకోండి. ఇది వచ్చేసరికి మనకి ముంబై నావల్ షిప్లో దీన్ని రిలీజ్ చేయడం జరిగింది అనే పాయింట్ గుర్తుంచుకోండి, సరిపోతుంది. సో వీటి యొక్క జలాంతర్గామి విశేషాల గురించి కూడా ఇవి చాలా అత్యుత్తమైన సెన్సార్లు దీంట్లో అమర్చారని చెప్పేసి, ఓవరాల్గా ఏదైతే మనకి సముద్ర గర్భం నుంచి కూడా మిజైల్ని పంపించే శక్తి సామర్థ్యాలు జలాంతర్గాములకు ఉందని ఓవరాల్గా రాయడం జరిగిందండి. సో ఇవన్నీ మీకు పీడిఎఫ్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది మన మెటీరియల్ తరపు నుంచి. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే పాపం గజరాజులు అని చెప్పేసి మనకి ప్రధానంగా ఒక ఈవెంట్ రావడం జరిగిందండి. సో ఖచ్చితంగా మనకి లాస్ట్ టైం కూడా ఏపీ గ్రూప్ 1 ఎగ్జామ్లో కూడా ఏవైతే ఈ పులులు ఉంటాయో టైగర్స్, ఆ టైగర్ సెన్సెస్ గురించి బిట్ అడగడం జరిగిందండి. సో ఎక్కువగా ఈ టైగర్స్ ఏ స్టేట్లో ఎక్కువ చనిపోయినాయని చెప్పేసి, పాపులేషన్ ఎక్కడ ఉందని చెప్పేసి ఓవరాల్ కాన్సెప్ట్ అడగడం జరిగింది. కావాలంటే మీరు ఒకసారి చెక్ చేసుకోండి, గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్ ఏపీకి సంబంధించి. సో ఈసారి ఎలిఫెంట్స్ వచ్చింది, రేపు ఎలిఫెంట్స్ గురించి అడగచ్చు దాని ప్లేస్లో, ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. సో ఎలిఫెంట్స్ గురించి ఓవరాల్గా చూడండి, మీకు మంచి కాన్సెప్ట్ అండి ఇది. సో ఇలాంటి కాన్సెప్ట్ అండి, ఇలాంటి బిట్స్ మీకు ఎక్కడా కూడా మార్కెట్లో దొరికే బుక్లు ఎక్కడ దొరకవండి. నీ కష్టమేనండి, నీ కష్టమే. ప్రతిరోజు నువ్వు పేపర్ చదివి నోట్స్ రాసుకోవడం అంత ఉత్తమమైన పని ఇంకొకటి లేదు. వేరే మార్కెట్లో దొరికేది ఆప్షనల్, అది ఆప్షనల్, మ్యాండేటరీ కాదు. ఇది మాత్రమే మీకు కరెక్ట్గా ఉంటుంది. ఇక్కడ మనం చూస్తుంటే మీ అందరికీ తెలుసండి. సో మీ అందరికీ తెలుసు ప్రాజెక్ట్ టైగర్ అని చెప్పేసి 1992లో రావడం జరిగింది. ఇది 100% సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ అండి. సో దీంట్లో భాగంగా ఏదైతే మనకి ఎలిఫెంట్ రిజర్వ్కి సంబంధించి ఏవైనా
రిజర్వ్స్ను మనం తయారు చేయాలన్నా, ఏదైనా వాటిని ఎకో ఫ్రెండ్లీగా అంటే మనుషులకు టైగర్స్కి మధ్య ఘర్షణలు తగ్గించాలన్నా, సో ఈ ఫండింగ్ ఉపయోగించుకొని మీరు ఆయా రాష్ట్రాల్లో మన ఎలిఫెంట్ని బాగా కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఈ యొక్క ఎలిఫెంట్ పాపులేషన్ పెంచాలనే ఉద్దేశంతో మనకి ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అనేది 1992లో తీసుకురావడం జరిగింది. సో దీంట్లో భాగంగా చూస్తే గత 5 ఏళ్లలో దేశవ్యాప్తంగా వివిధ ప్రమాదాలలో 494 ఏనుగులు మృతి, అంటే 494 ఏనుగులు చనిపోయాయంటండి. 494 ఏనుగులు చనిపోయాయట. దీంట్లో విద్యుత్ గురి 340 ఏనుగులు చనిపోయాయండి. విద్యుత్ షాక్ వల్ల 340 చనిపోయినాయని చెప్పి చెప్తున్నారండి. సో ఇక్కడ మనం చూస్తే విద్యుత్ షాక్ గురై 340 చనిపోయినాయని చెప్తున్నారు. అదేవిధంగా రైలు ప్రమాదాలలో 80 చనిపోయాయని చెప్తున్నారు. అదేవిధంగా వేటాడటం వల్ల 41 ఏనుగులు చనిపోయాయి. విష ప్రయోగం చేసి 25 ఏనుగులు చనిపోయినాయి. అంటే విష ప్రయోగం చేయటం అంటే కొంత దొంగలు ఏవైతే వాటి యొక్క దంతాల కోసం అండి, వాటిని చంపేసి ఒక విషం పెట్టి వాటిని చంపేసి వాటి యొక్క దంతాలను తీసుకొని ఇల్లీగల్గా అమ్ముకుంటున్నారు. సో అలాంటి భాగంలో మనకి విష ప్రయోగం ద్వారా 25 మంది, అత్యధికంగా అస్సాంలో 121 ఏనుగులు చనిపోయినాయని చెప్పేసి అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ దీన్ని వెల్లడించింది అని చెప్పి చెప్తున్నారండి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఓవరాల్గా మనకి విద్యుత్ షాక్ ద్వారా 340, రైలు ప్రమాదాల్లో 80, వేటాడటం ద్వారా 41 ఏనుగులు, విషప్రయోగం ద్వారా 25 చనిపోయాయి. అత్యధికంగా ఏ రాష్ట్రంలో చనిపోయాయంటే అస్సాంలో చనిపోయాయి అని గుర్తుంచుకోండి. 121 ఏనుగులు అస్సాంలో చనిపోయాయి. 121 ఏనుగులు అస్సాంలో చనిపోయాయి అత్యధికంగా. సో ఎవరి డేటా ప్రకారం? కేంద్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి ప్రకారం. సో ఇక్కడ మనం చూస్తే ఏదైతే మనకి 2017-18 నుంచి 2021-22 వరకు అండి. సో టైగర్ సెన్సస్ అయితే మాత్రం ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి చేస్తాము. ఈ యొక్క ఎలిఫెంట్ కాబట్టి ప్రతి 5 ఇయర్స్కి ఒకసారి చేస్తూ ఉంటామని పాయింట్ గుర్తుంచుకోండి. ఏదైతే 2017-18 నుంచి 21-22 వరకు దగ్గరగా మనకి 494 ఏనుగులు చనిపోయినాయి. వీటిల్లో ప్రమాదానికి గురైనవి మొత్తం ఖచ్చితంగా మీరు నోట్స్ తయారు చేసుకోవాల్సిందే. సో దాంట్లో భాగంగా ఇవన్నీ వివరంగా ఈ ఆర్టికల్కి సంబంధించి ఓవరాల్గా ఇక్కడ చెప్పడం జరిగిందండి. సో ఎక్కువగా ఇలా చనిపోతున్నాయని చెప్పేసి దానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలి, రాష్ట్ర ప్రభుత్వాలు ఎటువంటి చర్యలు తీసుకోవాలి, సో కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందని ఓవరాల్గా రాయడం జరిగిందండి. సో అదేవిధంగా ఇక్కడ మనం చూస్తే ఓవరాల్గా వాటికి సంబంధించి రైలు ప్రమాదాలు కాకుండా ఎటువంటి మనం మెజర్మెంట్స్ తీసుకోవాలి. సో మనకి ఈ ట్రాక్స్ పక్కన చెట్లు కానీ అలాంటివి ఉండకుండా ఏదైతే రైల్వే డ్రైవర్స్కి విజిబిలిటీ ఎక్కువగా కనిపించే విధంగా ట్రాక్స్ని తయారు చేయాలని చెప్పేసి ఓవరాల్గా చెప్తా ఉన్నారండి. సో ఇదే విధంగా కాదులే కానీ మనం ఇప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గన్ షాట్గా కొన్ని పాయింట్స్ గురించి మనం డిస్కస్ చేద్దామండి. సో ఇది కరెంట్ అండి. ఇప్పుడు మనం స్టాటిక్ పార్ట్ చూద్దాము. సో ఇప్పుడు దాకా మనం దీంట్లో ఉన్నదంతా కరెంట్ అండి. సో మనకి ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అని చెప్పేసి ఉంటుందండి. సో మనకి ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అని చెప్పేసి 1992లో రావడం జరిగిందండి. 1992. సో అదేవిధంగా ఎలిఫెంట్ సెన్సస్ అండి. మనకి సెన్సస్ సంబంధించి ప్రతి 5 ఇయర్స్కి ఒకసారి చేస్తారు. ఈ పాయింట్ మనం బాగా గుర్తుంచుకోవాలి. అదేవిధంగా వరల్డ్ ఎలిఫెంట్ డే. సో మనకి వరల్డ్ ఎలిఫెంట్ డే వచ్చేసరికి మనకి ఎప్పుడైనా ఎగ్జామ్లో అడగచ్చు, ఆగస్ట్ అండి. సో మనకి ఆగస్టు 12వ తారీఖు, ఆగస్టు 12 వరల్డ్ ఎలిఫెంట్ డే అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. ప్రపంచ ఏనుగుల దినోత్సవం అని చెప్పి చెప్పుకుంటామండి. అదేవిధంగా ఇప్పటి వరకు మొత్తం ఎలిఫెంట్ రిజర్వ్స్ ఎన్ని ఉన్నాయి మన ఇండియాలో అంటే 33 ఉన్నాయండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. 33 ఎలిఫెంట్ రిజర్వ్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఏంటంటే మనకి 32 ఉన్నాయని చెప్పేసి ఇక్కడ ఆర్టికల్ రావడం జరిగిందండి. బట్ రీసెంట్గా ఇంకొక అప్డేట్ జరిగింది, 33 ఉన్నాయి అని పాయింట్ మనం గుర్తుంచుకోవాలి. సో 33వదిగా మనము టెరాయ్ ఎలిఫెంట్ రిజర్వ్స్ అని చెప్పేసి మనము టెరాయ్ ఎలిఫెంట్ రిజర్వ్ అని చెప్పేసి మనకి ఉత్తరప్రదేశ్లో ఉంటుందండి. సో మనకి ఉత్తరప్రదేశ్లో ఉంటుంది. ఇది 33వ ఎలిఫెంట్ రిజర్వ్స్ అండి. మనకి 33వ ఎలిఫెంట్ రిజర్వ్స్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. 33 ఎలిఫెంట్ రిజర్వ్స్ ఉన్నాయి. లాస్ట్గా మనకి టెరాయ్ అనే ఒక ఎలిఫెంట్ రిజర్వ్స్ ఉంది. ఎక్కడ ఉందంటే ఉత్తరప్రదేశ్లో ఉంది. అదేవిధంగా సింగ్భూమ్ అనేది ఒకటి ఫస్ట్ అండి. సింగ్భూమ్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. సో మనకి సింగ్భూమ్ ఎలిఫెంట్ రిజర్వ్స్ అని చెప్పేసి ఫస్ట్ ఎలిఫెంట్ రిజర్వ్స్ ఇన్ ఇండియా అనే పాయింట్ మనం గుర్తుంచుకోవాలండి. జార్ఖండ్లో ఉంటుంది. ఇది జార్ఖండ్
జార్ఖండ్లో ఉంటుంది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో మనం ఇంకోసారి చెప్తున్నాను, మొత్తం ఎలిఫెంట్ రిజర్వ్స్ ఇండియాలో 33 ఉన్నాయి. ఆ 33లో లాస్ట్గా 33వది టెరాయ్ ఎలిఫెంట్ రిజర్వ్స్ ఉత్తరప్రదేశ్లో ఉంది. సో ఫస్ట్ ఎలిఫెంట్ రిజర్వ్స్ ఇన్ ఇండియా అయితే మాత్రం జార్ఖండ్లో ఉంది. సింగ్ భూమ్ అని చెప్పేసి ఉంటుందండి. సో మనకి సింగ్ భూమ్ అనే ఒక ఎలిఫెంట్ రిజర్వ్స్ మనకి జార్ఖండ్లో ఉంటుంది అనే పాయింట్ మనం గుర్తుంచుకోవాలండి. ఎలిఫెంట్ డే మొత్తం సెన్సస్ దీనికి సంబంధించి ప్రాజెక్ట్ ఎలిఫెంట్ ఎప్పుడు స్టార్ట్ అయింది అని చెప్పేసి ఇది స్టాటిక్ పార్ట్ అండి. సో ఇవన్నీ గుర్తుంచుకున్న తర్వాత మనం ఈ కరెంట్లోకి వెళ్ళిపోవాలి. సో ఎన్ని చనిపోయి ఏంటి అన్నది, సో ఈ రెండింటిని లింక్ చేసుకొని చదువుకుంటే యు ఆర్ ద రాకర్, అంతేనండి, సింపుల్. సో ఈ కరెంట్ని ఈ స్టాటిక్ని లింక్ చేసుకొని చదువుకోవాలి. అదేవిధంగా మనకి లాస్ట్ వీడియోలో కూడా ఈ యొక్క ఎలిఫెంట్స్ గురించి డిస్కస్ చేసుకోవడం జరిగిందండి. ఎలిఫెంట్స్ ఎక్కువగా ఏ స్టేట్లో ఉన్నాయంటే బాగా గుర్తుంచుకోవాలండి. ఎలిఫెంట్లు ఎక్కువగా ఏ స్టేట్లో ఉన్నాయంటే ఫస్ట్ మనము కర్ణాటక అని చెప్పేసి చెప్పాలండి. ఫస్ట్ మనకి కర్ణాటకలో ఎక్కువ ఉన్నాయండి ఎలిఫెంట్స్, తర్వాత అస్సాంలో ఎక్కువ ఉన్నాయండి, ఆ తర్వాత కేరళలో ఎక్కువ ఉన్నాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ మూడు మీరు బాగా గుర్తుంచుకోవాల్సిన అంశాలు. సో ఏనుగులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు ఏంటి అంటే ఫస్ట్ కర్ణాటక, సెకండ్ అస్సాం, థర్డ్ కేరళ. ఇది కాకుండా ఎలిఫెంట్ రిజర్వ్స్ ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రాలు ఏవి అని ఎగ్జామ్లో అడిగితే బాగా గుర్తుంచుకోవాలి. సో ఎక్కువగా టైగర్ ఏదైతే మనకి ఎలిఫెంట్ రిజర్వ్స్ అండి, సో ఎలిఫెంట్ రిజర్వ్స్ అయితే మాత్రం ఎక్కువగా తమిళనాడులో ఎక్కువ ఉన్నాయి. తమిళనాడులో 5 ఉన్నాయండి. సో నెక్స్ట్ వచ్చేసరికి అస్సాం అండి, అస్సాంలో 5 ఉన్నాయి. సో అదేవిధంగా తమిళనాడు, అస్సాం 5 ఉన్నాయండి ఫస్ట్ ప్లేస్. నెక్స్ట్ కేరళ ఉంది, కేరళ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. 4 బాగా గుర్తుంచుకోండి. ఏనుగులు ఎక్కువగా ఉందైతే మాత్రం కర్ణాటక. అదేవిధంగా ఎలిఫెంట్ రిజర్వ్స్ ఎక్కువగా ఉంది ఎక్కడ అంటే తమిళనాడు. ఈ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అంటే దీనికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ ఈవెంట్. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్టయితే మహాయోధుడు బోస్ అని చెప్పేసి ప్రధానంగా మనకి ఆర్టికల్ రావడం జరిగిందండి. సో దీనికి సంబంధించి ఏదైతే మనకి 166వ జయంతి సందర్భంగా ఏదైతే మనకి నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు అంటారో ఆయన యొక్క జయంతిని మనము జరుపుకోవడం జరిగిందండి. సో దీంట్లో భాగంగా 126వ జయంతిని జరుపుకోవడం జరిగింది. సో దీంట్లో భాగంగా మనం చూసినట్లయితే ఈయన యొక్క ఏదైతే మనకి ఈ 126వ జయంతిని పురస్కరించుకొని సో జనవరి 24న ఈయన యొక్క జయంతిని 126వ జయంతి అండి. ఏదైతే మనకి అండమాన్ నికోబార్ ప్రాంతం ఉంటుందో కేంద్ర పాలిత ప్రాంతము, అక్కడ వచ్చేసరికి అక్కడ దీవులు ఉన్నాయండి. మొత్తం ఈ యొక్క దీవులకి ఏదైతే పరమవీర చక్ర అనే అవార్డ్స్ పురస్కార గ్రహీతలు ఉంటారో వీళ్ళ పేర్లు పెట్టామని చెప్పేసి ఓవరాల్గా చెప్పడం జరిగిందండి. సో ఎందుకు అక్కడే అంటే అక్కడ ఏవైతే ఈ యొక్క ఐలాండ్స్కి ఇప్పటికీ వాటి యొక్క బానిస ఏదైతే బ్రిటిష్ వాళ్ళు మనం పరిపాలించారు కాబట్టి వాటి యొక్క ఆనవాళ్ళు ఇంకా ఉన్నాయి, వాటిని చెరిపేయాలి అనే ఉద్దేశంతో వీటి పేర్లు పెడుతున్నామని మోడీ గారు చెప్పడం జరిగింది. మొత్తము 21 దీవులుగా పరమవీర చక్ర పేర్లు పెట్టారు అని చెప్పి చెప్తా ఉన్నారు. సో ఎందుకంటే 1943లో అండమాన్ గడ్డపైనే భారతీయ జెండాని ఎగరవేశారని చెప్పేసి మోడీ గారు ఒకసారి గుర్తు చేయడం జరుగుతూ ఉంది. సో దీంట్లో భాగంగానే రాస్ ఐలాండ్లో ఏదైతే అక్కడ ఒక చిన్న ఐలాండ్ ఉంటుంది దాని పేరు రాస్ ఐలాండ్, అక్కడ నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తాము అని చెప్పేసి మోడీ గారు చెప్పడం ఓవరాల్గా చెప్పడం జరిగింది. సో అదేవిధంగా మొత్తం ఆ 21 దీవులకు సంబంధించి చదువుకోవాలా అంటే అవసరం లేదండి. సో ఆ దీవుల పేర్లు ఖచ్చితంగా దీని గురించి రేపు బిట్టు ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. ఖచ్చితంగా రేపు బిట్టు దీని గురించి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఖచ్చితంగా ఎగ్జామ్లో రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో మొత్తం 21 మంది పేర్లు, కొంతమందిని రఫ్గా చూసుకోండి. కానీ ఈ 21 మంది ఎవరైతే పరమవీర చక్ర పేర్లు తీసుకున్నారో వీళ్ళల్లో ప్రజెంట్ 3 మాత్రమే ఇప్పుడు దాకా బ్రతికి ఉన్నారండి. వాళ్ళ పేర్లు చదువుకోండి. మ్యాక్సిమం అక్కడి నుంచి బిట్ రావడానికి పాసిబిలిటీ ఎక్కువగా ఉంటుంది. సో వాళ్ళ పేర్లు ఇక్కడ మనం చూసినట్లయితే మనకి రైఫిల్ మ్యాన్ సంజయ్ కుమార్ అని, సో గ్రెనేడర్ యోగేంద్ర సింగ్ యాదవ్ అని, సో సుబేదార్ బానా సింగ్ అని చెప్పేసి ఉన్నారు. సో వీళ్ళ పేర్లు కూడా ఈ 21 మంది పేర్లలో ఎవరైతే మనకి 21 మంది పరమవీర చక్ర అవార్డు తీసుకున్నారో వీళ్ళల్లో 3 బ్రతికి ఉన్నారు. ఆ బ్రతికున్న వ్యక్తులే ఈ 3 అండి. సో ఈ పాయింట్ మనం బాగా గుర్తుంచుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో వచ్చేసరికి రైఫిల్ మ్యాన్ సంజయ్ కుమార్ అని చెప్పేసి ఉన్నారు. సో ఇతను హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. సో అదే గ్రైనేటర్ యోగేంద్ర సింగ్ ఉన్నారు, ఇతను ఉత్తరప్రదేశ్కి సంబంధించిన వ్యక్తి. సో విధంగా బానా సింగ్ ఉన్నారు, జమ్మూ అండ్ కాశ్మీర్ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. సో వీళ్ళ పేర్లు కూడా పెట్టడం జరిగిందండి. సో ఈ 21 పేర్లకు సంబంధించి మీకు PDF రూపంలో మన మెటీరియల్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. సో దాంతోపాటుగా ఈ 3 పేర్లతో పాటుగా రఫ్గా ఒక 4-5 చదువుకుంటే సరిపోతుందండి. 21 పేర్లు బట్టి చదవకూడదు. ఎగ్జామ్లో 21 పేర్లు రావు. మెయిన్ బేసిక్ ఈ 3 పేర్లు గుర్తుంచుకోవాలి. ఈ 3తో పాటు రఫ్గా ఇంకొక 3-4 చదువుకోండి. అవి మనము ఆఫ్లైన్ డిస్కస్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ప్రభుత్వ కమిటీలో మేరీ నేతృత్వం అని చెప్పేసి 5 సభ్యుల్లో యోగేంద్ర చోటు ఓవరాల్గా మీకు చెప్పడం జరిగిందండి. సో ఇది మనం లాస్ట్ ఒక 4-5 డేస్ నుంచి మన ఈవెంట్లో రావడం జరుగుతూ ఉంది. సో ఏదైతే మనకి
రెజ్లింగ్ అసోసియేషన్ ఉంటుందో దానికి సంబంధించినటువంటి మన లైంగిక వేధింపులు అని చెప్పేసి మనకి బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ అని చెప్పేసి మనకి ఆయన ప్రెసిడెంట్ అండి ఏదైతే మనకు రెజ్లింగ్కి సో అతమైన ఆరోపణలు వచ్చినాయని చెప్పేసి లాస్ట్ 3-4 వీడియోస్లో కూడా మనకు చెప్పడం జరిగిందండి. సో ఏదైతే మనకి ఆ కమిటీ హెడ్గా మేరీ కోమ్ అని చెప్పేసి ఉండడం జరుగుతుందని చెప్పేసి చెప్తున్నారు. సో అదేవిధంగా మనకి ఐఓసీ అండి, సో ఇండియన్ ఒలింపిక్ కమిటీ ప్రకారము 7 మెంబర్ కమిటీ వేసిందండి. ఇది వచ్చేసరికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండి. సో మనకి స్పోర్ట్స్ మినిస్ట్రీ వాళ్ళు వేసారు, ఇది 5 మెంబర్ కమిటీ. సో ఈ 2 కమిటీస్ కూడా హెడ్గా మేరీ కోమే ఉన్నారు. సో ఈ మేరీ కోమ్ ఎవరు ఏంటి ఆమె యొక్క విశేషాలు ఏంటి అని చెప్పేసి మనం లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసుకోవడం జరిగిందండి. సో ఈ లైంగిక వేధింపులు ఫస్ట్ ఆర్టికల్ అనేది మనకి ఒక వారం క్రితమే రావడం జరిగింది. ఆ ఆర్టికల్లో పూర్తిగా ఇన్ డీటెయిల్గా చెప్పడం జరిగింది. సో ఎవరైనా ఒకసారి ఆ వీడియో చూడడం వాళ్ళు ఉంటే చూడండి. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో ఏదైతే మనకి ఈ ఏడాది దేశీయ 5G టెక్నాలజీ అని చెప్పేసి మనకి ప్రధానంగా ఆర్టికల్ రావడం జరిగిందండి. ఏదైతే మనకి G20లో భాగంగా B20 అని చెప్పేసి బిజినెస్ 20 అండి. సో G20 అంటే గ్రూప్ ఆఫ్ 20, దీంట్లో భాగంగా B20 అని చెప్పేసి బిజినెస్ 20 ఏదైతే మనకి బిజినెస్ 20 అంటే బిజినెస్ 20 అని చెప్పేసి ఇండియా B20 ఇండియా ఇన్సెప్షన్ అండి, ఇన్సెప్షన్ మీటింగ్ అని చెప్పేసి ఈ మీటింగ్ అనేది మనకి గాంధీనగర్ గుజరాత్లో జరిగిందండి. సో గాంధీనగర్ గుజరాత్లో జరిగింది. రేపు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి B20 ఏదైతే మనకి B20 ఇన్సెప్షన్ మీటింగ్ ఎక్కడ జరిగింది అంటే మనం గాంధీనగర్ గుజరాత్లో జరిగింది. సో ఈ G20 కార్యక్రమంలో భాగంగా ఏదైతే మనకి బిజినెస్కి సంబంధించినటువంటి గ్రోత్ ఎలా ఉండాలి ఏంటి అని చెప్పేసి మొత్తం CEOలు బిజినెస్ సంబంధించినటువంటి ఎంటర్ప్రీనర్స్ మొత్తం ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు గాంధీనగర్ గుజరాత్లో. దాంట్లో భాగంగా మనకి ఏదైతే మనకి టెలికాం మినిస్ట్రీ గారు ఏదైతే అశ్విని వైష్ణవ్ గారు ఉన్నారో ఒక విషయం మాట్లాడడం జరిగిందండి. సో మన భారతదేశం నుంచి 4G 5Gకి సంబంధించినటువంటి ఎలాంటి సాంకేతికతని అందిపుచ్చుకుంటున్నాము అని చెప్పేసి, అదేవిధంగా దీనికి సంబంధించి ఏదైతే మనకి అభివృద్ధి చెందిన 5G 4G టెలికాం సాంకేతికతలు సాధనాలను ఈ ఏడాది భారత్లో అందుబాటులోకి రానున్నట్లు మినిస్ట్రీ గారు చెప్పారు. అయితే మనకి 5G 4G టెలికాం సాంకేతిక సాధనాలని వాటిని టెక్నాలజీ స్టాక్స్ అంటాము. లైక్ మనం ఏదైతే మనకి సెల్ టవర్స్ ఎలా ఉండాలి, దానికి సంబంధించి సెల్ టవర్స్ ఎలా ఉత్పత్తి చేయాలి, దానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, వీటన్నింటి 5G 4G దీనికి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తాన్ని మనం రెడీ చేసుకున్నాము. సో ఈ సంవత్సరం మనకి భారతదేశంలో వాటిని ఉపయోగిస్తాము. నెక్స్ట్ ఇయర్ ప్రపంచానికి కూడా మేము అందిస్తాము అని చెప్పేసి ఏదైతే మనకి టెలికాం మినిస్ట్రీ అశ్విని వైష్ణవ్ గారు చెప్పడం జరిగిందండి. సో వచ్చే ఏడాది నుంచి ప్రపంచ దేశాలకు కూడా అందించగలమని ధీమా వ్యక్తం చేశారు అని చెప్పి చెప్తా ఉన్నారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సో మనకి టెక్నాలజీ స్టాక్స్ని అందిస్తాము అని చెప్పి చెప్తా ఉన్నారు. అదేవిధంగా 2023లో ఏదైతే మనకి ఈ సంవత్సరం అండి, ఈ 2023లో 50,000 నుంచి 70,000 టవర్లను సైట్లను ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్తున్నారండి. సో మనకి ఇప్పుడు 5G రాబోతుంది కాబట్టి దానికి సంబంధించి టవర్స్ పెట్టాలి కాబట్టి ఆ టవర్స్కున్న సాంకేతికత అంతా మనం స్వదేశీతోనే తయారు చేసామని చెప్పి చెప్తా ఉన్నారు. సో 50 నుంచి 70,000 టవర్స్ మేము తీసుకొస్తామని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగిందండి. సో దీంట్లో భాగంగా మనకి B20 చైర్మన్గా ఎవరు ఉంటారంటే B20 కండి. సో టాటా చైర్మన్ ఎవరైతే చంద్రశేఖర్ గారు ఉంటారో ఆయన ఉంటారు. దీనికి సెక్రటరీగా మనకి CCI వాళ్ళు ఉంటారండి. సో మనకి దీనికి సంబంధించి కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ అని చెప్పి చెప్తాము. సో దీనికి సంబంధించి CII అని చెప్పి చెప్తామండి. CII కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ. సో ఇది మనం బాగా గుర్తుంచుకోవాలి. B20కి ప్రెసిడెంట్గా ఎవరు ఉంటారు అంటే చంద్రశేఖరన్ గారు అండి. సో చంద్రశేఖరన్ గారు. సో ఈయన టాటా కన్సల్టెన్సీ చైర్మన్గా ఉన్నారు ఆయన. సో సెక్రటరీగా ఎవరు అంటే కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో దీని గురించి కూడా మనం లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసుకోవడం జరిగిందండి. ఇది ప్రధానంగా వార్తలకు రావడం జరిగింది. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో ఇక్కడ మనం చూస్తే ఇండియా అమంగ్ ద టాప్ 3 నేషన్స్ టు ద ఎక్స్పాండ్ ద ఆర్గానిక్ ఫార్మింగ్ ఇన్ 2020. సో ఏదైతే ఆర్గానిక్ ఫార్మింగ్ ఉంటుందో అంటే ప్రకృతి సేద్యం ఉంటుందో 2022కి సంబంధించి ఏదైతే మనకి ఎక్స్పాండ్ అయిందండి, అంటే వాటి యొక్క విస్తీర్ణం అనేది అంటే మనకి ఆర్గానిక్ ఫార్మింగ్ చేసే నేల యొక్క విస్తీర్ణము బాగా పెరిగింది 2020లో అని చెప్పి చెప్తున్నారు. సో మనం ఇండియా ప్లేస్ అనేది థర్డ్గా ఉంది అని చెప్పి చెప్తున్నారు. సో అదేవిధంగా మనకి ఫస్ట్ అయితే మాత్రము అర్జెంటైనా ఉంది అని చెప్పి చెప్తున్నారు. సో మనకి అర్జెంటైనా ఉందండి ఫస్ట్ ప్లేస్లో. మనకి అర్జెంటైనా అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంది ఆర్గానిక్ ఫార్మింగ్ మనకి ఎక్స్పాన్షన్లో. నెక్స్ట్ వచ్చేసరికి ఉరుగ్వే అని చెప్పేసి ఒక కంట్రీ ఉంటుందండి. సో ఉరుగ్వే అనేది. సో థర్డ్ వచ్చేసరికి ఇండియా. సో ఇండియా అండి. సో ఈ 3 ప్లేసులు గుర్తుంచుకోవాలి. అంటే మనకి ఆర్గానిక్ ఫార్మింగ్ ఏదైతే ఆర్గానిక్ ప్రకృతి సేద్యం ఉంటుందో దానికి సంబంధించినటువంటి వ్యవసాయ భూమి అనేది బాగా ఎక్స్పాండ్ అయింది 2020లో అని చెప్పి చెప్తున్నారు. ఎక్కువగా అయితే మాత్రం అర్జెంటైనా, సెకండ్ ఉరుగ్వే, థర్డ్ ఇండియా అని చెప్పి ఓవరాల్గా చెప్పడం జరిగింది. సో దీంట్లో భాగంగా మనకు ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా
NMNF అని చెప్పేసి ఒక స్కీమ్ని కూడా మేము తీసుకొస్తామని చెప్పి చెప్తున్నారండి. సో దీంట్లో భాగంగా నేషనల్ మిషన్ ఆన్ న్యాచురల్ ఫార్మింగ్, నేషనల్ మిషన్ ఆన్ న్యాచురల్ ఫార్మింగ్ అని చెప్పేసి న్యాచురల్ ఫార్మింగ్ అని చెప్పేసి ఒకదాన్ని తీసుకొస్తాము అని చెప్పేసి చెప్తా ఉంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో ఇది కూడా మన ఎగ్జామ్ పాయింట్ వాళ్ళు గుర్తుంచుకోవాల్సిన అంశాలు. దగ్గరగా మన ఇండియాలో 3,59,000 హెక్టార్లు దీని కింద ఆర్గానిక్ ఫామ్ కింద కల్టివేషన్ అవుతుందని చెప్పి చెప్తున్నారండి. సో వెరీ ఇంపార్టెంట్. సో 3,59,000 హెక్టార్స్ మనము ఆర్గానిక్ కల్టివేషన్లో చేస్తాము అని చెప్పి చెప్తా ఉన్నారు. సో ఫస్ట్ దీనికి సంబంధించి ఏదైతే మనకి అర్జెంటైనా ఉంటుందో, ఈ అర్జెంటైనా అయితే మాత్రం దగ్గరగా 7,81,000 హెక్టార్లో వీళ్ళు సాగు చేస్తున్నారు అని చెప్పి చెప్తుందండి. సో ఇది అవసరం లేదండి, ఫస్ట్ కాబట్టి మనం ఇది చదువుకున్నాము, మన ఇండియా కాబట్టి చదువుకున్నాము, ఇది సరిపోతుంది. సో ఓవరాల్గా ఇదండి ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్. సో ఇదండి. సో నిన్న వచ్చేసరికి కొంచెం అడిషనల్గా బాగా ఎక్కువ డేటా ఉండడం జరిగిందండి. సో నిన్న ఏవైతే మ్యాగజైన్ పేపర్స్ ఉన్నాయో వాటిలో ఎక్కువగా కరెంట్ ఈవెంట్స్ రావడం జరిగింది. సో మీకు సంబంధించి ఏదైతే అండమాన్ దీవులకు సంబంధించి 21 దీవులు కానివ్వండి, సో దానికి సంబంధించినటువంటి కొంత ఒక డేటా ఉంటుందో మన కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్లో కవర్ అవుతుంది. అదేవిధంగా మనకి దీనికి సంబంధించి INS వాగిరికి సంబంధించి కూడా కొంత డేటాని మీకు ఖచ్చితంగా మన మ్యాగజైన్లో ఇవ్వడం జరుగుతుందండి దీనికి సంబంధించి. సో అదేవిధంగా ఈ గజరాజులకు సంబంధించి కూడా మీకు PDF రూపంలో ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఖచ్చితంగా మీరు ప్రతిరోజు న్యూస్ పేపర్స్ ఖచ్చితంగా ఒక 1/2 అవర్ చదవాలండి. ఖచ్చితంగా 1/2 అవర్ ఖచ్చితంగా న్యూస్ పేపర్స్ చదివి మీరు సొంతగా నోట్స్ తయారు చేసుకోవాల్సింది. దట్ ఈస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. సో థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.